నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ మరికొద్ది గంటల్లో కూలబోతున్న సందర్భంగా ఇక్కడున్న స్థానిక పెట్స్ ని, కుక్కల్ని, స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు జంతు ప్రేమికులు. మనతో పాటు జంతు ప్రేమికురాలు సానియా ఉన్నారు. ఇక్కడే రోజు ఇక్కడున్న స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ని, वाटन्निटिकी पूरा फीड न अंदिस्तुंटारू. सानिया जी, आज पूरा स्ट्रीट डॉग्स को एक सुरक्षित जगह पे लेके जा रहे, क्यों आप ये इनिशिएटिव लिया? बिकॉज अभी आई हैव बीन फीडिंग देम फॉर द पास्ट 2 years. 2 साल से मेरे साथ रह रहे हैं ये. एवर सिंस कोविड का फर्स्ट लॉकडाउन हैपेंड, आई स्टार्ट फीडिंग देम. सो नाउ इफ ऑल द पॉपुलेशन इज लीविंग दीज सोसाइटीज, दो nobody has done anything for the dogs, so now we are moving the dogs to a safe space. You are taking anyone support to initiate this? Yeah, there is the woman, Dipali, she owns a boarding. She's been very generous. She's allowed all the dogs to stay at her boarding. Then Friendicos has helped us. Friendicos has provided 3 vans and catchers to us free of cost, to help us catch all the dogs, and they've been here since 8 a.m. in this heat. Okay, how many dogs are here? We're aiming to catch around 35 dogs around this radius. Okay. Abhi we've been able to catch only 7 of them, but now we'll proceed to the next location where the rest of them are. Okay. It's a very nice and great job because of all street dogs will be here only in the demolition time. Now you are taking initiative and you are shifting this to a safe place. How are you feeling? I think it's something that everybody should have thought about when they thought about moving the people from here. So there's nothing to feel good about, but it's good to know that the dogs are going to be safe now. Thank you, सानिया. మనతో పాటు फ्रेंडिकोस సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. नमस्कार जी, आपका नाम, आप कौन सी ऑर्गेनाइजेशन की तरफ से? नेहा एंड वी आर फ्रॉम फ्रेंडिकोस. ये सारे आप जो कैचर्स है, जो लड़के आए हैं वो फ्रेंडिकोस से हैं हम लोग, एंड वी आर हियर टू हेल्प द फीडर्स and local animal workers catch the dogs, rescue them, and put them in a safe place before the blast happens. Where are you shifting these dogs? All dogs? So right now we have one animal helper, the worker. They have a place in Noida. They take care of the local dogs here. So we are shifting the dogs there temporarily. Okay. Then once this has in few days we will get them back to their respective spots. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ముఖ్యంగా ఇక్కడ ఫ్రెండికోస్ సంస్థతోటి ఇక్కడున్న జంతు ప్రేమికులు ఇక్కడున్న 30 నుంచి 35 డాగ్స్ ని నోయిడాలోని డాగ్ హౌసెస్ కి తరలిస్తున్నారు. ఈ డిమాలిషన్ ప్రక్రియ పూర్తవగానే వాటన్నిటిని కూడా మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చి వదులుతామంటున్నారు. రోజు కూడా ఇక్కడ అనేక మంది ప్రజానీకం ఈ ఎమరాల్డ్ కోర్ట్ కానీ, ATS విలేజ్ కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇక్కడున్న పెట్స్ కి, స్ట్రీట్ డాగ్స్ కి వీటన్నిటికీ కూడా ఫీడ్ ని అందిస్తుంటారు. కోవిడ్ లాక్డౌన్ టైంలో కానీ, ఆ తర్వాత కానీ రోజు ఉండే ముఖ్యంగా జంతు ప్రేమికులంతా కూడా ఇక్కడ వాటికి ఫీడ్ ని అందిస్తుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడున్న స్థానిక ప్రజానీకాన్ని ఖాళీ చేస్తున్నారు. ఈ 40 అంతస్తుల ట్విన్ టవర్స్ ని కూల్చివేత సందర్భంగా సుమారు 5,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఎమరాల్డ్ కోర్ట్ కానీ, ATS హౌసింగ్ సొసైటీల్లో కానీ. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా జంతువులు కానీ, మనుషులు కానీ ఈ పేలుడు సందర్భంగా 28వ తారీఖు మధ్యాహ్నం 2:30 ఈ 2 భవంతులు కూడా కొద్ది సెకండ్లలో నేలమట్టం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజానీకాన్ని ఖాళీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎటువంటి జంతువులు కూడా ముందస్తుగా సంచరించకుండా, ఎందుకంటే జంతువులు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి కాబట్టి మానవతా కాలంలో జంతు ప్రేమికులంతా కూడా వాటిని తరలించేందుకు ఫ్రెండికోస్ సంస్థను ఆశ్రయించి ఇక్కడున్న డాగ్స్ ని కానీ, స్ట్రీట్ డాగ్స్ ని కానీ, యానిమల్స్ ని కానీ అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సంజయ్తో గోపీకృష్ణ, 10 TV, నోయిడా నుంచి. నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ పరిసర ప్రాంతాల్లో నోయిడా సెక్టర్ 93A పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడున్న స్థానిక ప్రజాధికారిని అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న జంతువుల్ని సైతం సురక్షితంగా తరలిస్తున్నారు. ఎందుకంటే కొద్ది సెకండ్ల సమయమైనా భవంతులు కూలిపోవడానికి ఉండే సమయం కొద్ది సెకండ్లు అయినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది సుమారు 1/2 కిలోమీటర్ మేర ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు అధికారులు. భారీ ఎక్స్ప్లోజివ్స్ ని ఇప్పటికే ఈ ట్విన్ టవర్స్ లో ఉంచడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడున్న పెట్ యానిమల్స్ అన్నింటినీ కూడా కొందరు NGOలు, ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకి, డాగ్ హౌసెస్ కి తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా మానవ ప్రజానికం అయితే వారిని వారు రక్షించుకునేందుకు ఈ ప్రాంతంలో ఉండొద్దని చెప్పి వారికి తెలుస్తుంది. కానీ ఇటువంటి ముఖ్యంగా కుక్కలు కానీ, పెట్స్ కానీ, రోడ్లపై వదిలేసిన జంతువులు కానీ వీటిని సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ఉండదు కాబట్టి సో ముందస్తుగానే కొందరు NGOలు అలాగే ముఖ్యంగా పెట్ లవర్స్ వీటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి సూపర్టెక్ ట్విన్ టవర్స్ ప్రాంతాలకి. సో ఇక్కడ
ఇక్కడ స్థానిక ప్రజానికం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ अब बताइए इस पेट्स को यहाँ से लेके जा रहे हैं, क्यों इसलिए? सर यहाँ पर ये जो भी 28 को ब्लास्ट होने वाला है, तो उससे पहले हमारी ये पूरी कोशिश रहेगी कि यहाँ पर एक भी डॉग ना बचे, हम उनको सेफली दूसरी जगह शिफ्ट कर सकें. इसी कोशिश में लगे हुए हैं और अभी 2 दिन का टाइम और है, तो हम पूरी कोशिश करेंगे कि यहाँ से हर एक डॉग को निकाला जा सके. कहाँ शिफ्ट कर रहे हैं इस डॉग्स तो को? बोर्डिंग्स में, वहाँ पर शेल्टर्स में इनको वहाँ शिफ्ट करेंगे. ओके. और यहाँ ह्यूमंस कब तक? वो लोग भी उनको टाइम दे दिया गया है कि वो भी 28 मॉर्निंग में 7 बजे तक ये सब बिल्डिंग्स खाली कर देंगे. आप यहीं पे रहने वाले? हाँ, मैं सिल्वर सिटी में रहती हूँ. ओके. हाँ जी. आपको कुछ टेंशन लग रहा है यहाँ आसपास में इतना बड़ा बिल्डिंग को डिमोलिश कर रहे हैं? बिल्कुल, उससे जो एक पॉल्यूशन, धूल, इतना सारा कुछ उड़ेगा, वो एटमॉस्फेयर में फर्क तो बहुत ज्यादा पड़ेगा. तो हम सबको अपनी सेफ्टी तो खुद ध्यान रखना पड़ेगा कि बहुत सारी चीजों का ध्यान रखेंगे, लेकिन ये भी एक बहुत जरूरी काम है जो कब से पेंडिंग था, होना बहुत जरूरी है. इतना बड़ा बिल्डिंग खड़ा कर दिया, अभी इसको डिमोलिशन करना जरूरी है क्या? क्यों? सर वो तो गवर्नमेंट के उससे ये इलीगल था, तो उसको गिराना तो पड़ेगा ही. और उस सब में, सब चीजों में हमें पूरा सहयोग देना चाहिए, सब पब्लिक को पूरा सहयोग देना चाहिए कि ये बस. क्या प्रिकॉशंस ले यहाँ लोग इसको खाली करने? खाली करेंगे सर, दूसरी जगह शिफ्ट कर रहे हैं, और उस समय ये बोला गया है कि इतना सारा कुछ धूल उड़ेगा, ये सब कुछ होगा, तो अपने खिड़की दरवाजे बंद रखिए, आप एसी मत चलाइए कुछ टाइम तक, सारी चीजों को कवर करके रखिए. और काफी देर तक सारा धूल का वो सब रहेगा, काफी किलोमीटर तक, तो उस सब चीज से हमें खुद क्या इंस्ट्रक्शंस मिला हाउसिंग सोसाइटी की तरफ कि आप अपनी कार को कवर करके रखिए, कार को ओपन पार्किंग से हटा के बेसमेंट में रखिए, 2-3 घंटे आप अपना एसी मत चलाइए. ये सब चीजें हैं सर. से? यहीं पे रहने वाला है, नहीं तो कोई बाहर जा रहा है, वेकेशन वीकेंड भी है? तो यहीं पर रहने वाले हैं सर. क्योंकि अभी ये डिमोलिशन की वजह से यहाँ मत रहो आप. नहीं, खाली ऐसा करो. कुछ नहीं है, क्योंकि मैं सिल्वर सिटी में रहती हूँ, तो थोड़ा सा डिस्टेंस है. तो वो सब चीजों का ध्यान रखते हुए सर, ऐसा तो नहीं है ना, जो बिल्डिंग साथ में है, बिल्कुल इस बिल्डिंग के साथ में, तो उनकी तो मजबूरी है कि उनको वो ये सब खाली करना पड़ेगा, लेकिन हम लोग फिर भी थोड़ा सा दूरी पर है, तो हम सेफ्टी ध्यान रखते हुए यहीं रहेंगे और कहीं नहीं जाएंगे. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ముఖ్యంగా సురక్ష చర్యలు తీసుకుంటూ మేమంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా హౌసింగ్ సొసైటీ వాళ్ళు సూచనలు చేశారు అని చెప్పి ఇక్కడ నివసిస్తున్న ప్రజానీకం చెప్తున్నారు. ముఖ్యంగా జంతువులు కానీ, మనుషులు కానీ, వాహనాలు కానీ వేటిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా ముందస్తుగానే ఖాళీ చేస్తున్న పరిస్థితి. 28వ తేదీ ఉదయం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానీకం, ముఖ్యంగా ఏటీఎస్ విలేజ్, అలాగే ఈ సూపర్ టెక్ హౌసింగ్ సొసైటీలో ఎమరాల్డ్ సొసైటీకి సంబంధించి నివసించే ప్రజానీకం మొత్తం కూడా ఆ రోజు ఉదయం ఇక్కడ ఉన్న స్థానిక భవనాలని ఖాళీ చేయబోతున్నారు. ఎందుకంటే భారీ భవంతులు, సో వీటిని కూల్చివేత సమయంలో ముఖ్యంగా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డిటోనేటర్లు, అలాగే షాక్ ప్రూఫ్స్, ఇటువంటి 3700 కిలోల పేలుడు పదార్థాలతో ఈ భవంతులను కూలుస్తున్నారు. కాబట్టి సో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 5000 మంది ప్రజానీకం, అలాగే అనేక కుక్కల్ని, ఇక్కడ స్థానిక జంతువులన్నింటినీ కూడా ప్రస్తుతం తరలిస్తున్న ప్రక్రియ అనేది ఇక్కడ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, నోయిడా నుంచి.